ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 45th డే. 45 రోజులు ఉన్నాం. అందరి బట్టి దేవునికి స్తోత్రం. ఇంకా 5 డేస్ మాత్రమే ఉన్నాయి 50 డేస్లో. ఇప్పటి వరకు దేవుడు కాచి కాపాడిన విధానం బట్టి దేవుని స్తోత్రం. లెట్స్ గో టు ద ప్రేయర్. సకల శోధల కారణపుత్రమైన గొప్ప విషయానికి మహిమ గంత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభు. కృప కలిగిన గొప్ప దేవుడు నా తండ్రి, ఇప్పటి వరకు ఎంతగానో కాచి కాపాడు భద్రపరచు. ఇక మీదట కూడా నీ హస్తం నా పైన ఉంచి దీవించి ఆస్వాదించమని ఇస్తున్నాం, ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. అమ్మాయి ఓకే. యాక్చువల్లీ జనవరి ఎండింగ్ కానీ లేదంటే ఫిబ్రవరి స్టార్టింగ్లో కానీ చర్చ్ ఓపెనింగ్ అనుకుంటున్నామండి. సో ప్రతి ఒక్కరు కూడా ప్రేయర్ చేయండి. సో వీడియో వీక్షిస్తున్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో, సో మీ దగ్గరకైతే మేము రాలేము, వచ్చి చెప్పలేము, కానీ చర్చ్ ఓపెనింగ్ బిఫోరే నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. సో వీళ్ళున్న వాళ్ళందరూ కూడా చర్చ్ ఓపెనింగ్కి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేసుకున్నాం. ఒక వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడైనా సరే మనము దేవుని యొద్దకు వెళ్తే ఆయన మన యొద్ద ఉంటారు, మన యొద్దకు వస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన చేయరు, వాక్యం వినరు, అసలు దేవుడి సన్నిధానంలో ఉండరు, ఏం చేయరు. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం మాత్రం కావాలని కోరుకుంటారు. అదైతే కరెక్ట్ కాదని. ఫస్ట్ మనం దేవుని యొద్దకు రావాలి, ఫస్ట్ మనం దేవునితో ఉండాలి, ఫస్ట్ దేవుని పాదాలు మనం పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన మన యొద్దకు వస్తారు. అంటే ఆయన యొక్క ఆశీర్వాదం మన యొద్ద ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చినని దేవుడు మాట్లాడుతున్నారు. అవును, మనము దేవుని యొద్దకు వస్తే ఆటోమేటిక్గా ఆయన ఆశీర్వాదం మన దగ్గర ఉంటుంది. ఆయన మన యొద్దకు రావడం అంటే ఆయన ఆశీర్వాదం మన దగ్గర ఉంటుంది, ఆయన ఆశీర్వాదం మన దగ్గరకు వస్తుంది అన్నట్టు. కాబట్టి చాలామంది ఏంటంటే నేను ఎందుకు రావాలి, నేను ఎందుకు నమ్మాలి, నేను ఎందుకు ప్రేయర్ చేయాలి, నేను ఎందుకు మోకరించాలి అంటారు. ఎంత కోటీశ్వరులైనా, ఎంత ఉన్నవాళ్ళైనా, ఎంత అందగాళ్ళైనా, అందగత్తెలైనా, ఎవరైనా సరే ప్రతి ఒక్క మోకాళ్ళు వంగాలి, ప్రతి ఒక్క నోరు దేవుని స్తుతించాలి. ఇది వాక్యం. సో ఎవ్రీవన్ బిలీవ్ ఇన్ లార్డ్. దేవునిలో ఉండాలి, దేవునిలో నమ్మకం పెట్టుకోవాలి. ఈరోజు కాకపోతే రేపైనా. కొంతమందికి ఆలస్యం అవుతుంది, కొంతమందికి తొందరగానే తెలుసుకుంటారు. కాబట్టి ఆలస్యమైన ఏదైనా కూడా చాలామంది ఏంటంటే నేనేం చేయాలి, నేను ఎందుకు నమ్మాలి, నేను ఎందుకు రావాలి దేవుడి దగ్గరికి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఎలాంటి వాళ్ళని సరే ఖచ్చితంగా దేవుని యొద్దకు రావాల్సిందే, దేవుణ్ణి నమ్మాల్సిందే, దేవుణ్ణి పట్టుకోవాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా మన దగ్గర ఆశీర్వాదం మన దగ్గరకు రావాలి అంటే, మనం బ్లెస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దేవుని యొద్దకు రావాలి, మనము దేవుడి దగ్గర ఉండాలి. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోచుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఎప్పుడైతే దేవుని యొద్దకు మనం వస్తామో కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటంటే, ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గర ఉంటామో దేవుడు మనకు విశ్రాంతిని కలుగు చేస్తాడంట. ఎన్నో టెన్షన్స్లో, ఎన్నో బాధల్లో, ఎన్నో వేదనలో నలిగిపోతున్నటువంటి కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు. సో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అయితే మనుషుల యొద్దకు వెళ్తే మనకి ఆదరణ దొరకదు, దొరికినా అప్పటి వరకునే దొరుకుతుంది. కానీ మనము సంశయించకుండా, ఆలోచించకుండా దేవుని యొద్దకు వస్తే మాత్రం ఖచ్చితంగా దేవుని యొద్దకు వచ్చిన వారందరికీ కూడా విశ్రాంతిని కలుగు చేస్తాడంట దేవుడు, సమాధానం కలుగు చేస్తాడంట. ఎందుకంటే ఎంత డబ్బున్నా, ఎన్ని ఆస్తులున్నా, కొన్నిసార్లు ఐక్యత లేకపోతే, కొన్నిసార్లు మనల్ని ఆదరించే వాళ్ళు లేకపోతే, మనల్ని ప్రేమించే వాళ్ళు లేకపోతే చాలా అంటే చాలా బాధకి గురవుతూ ఉంటాం, చాలా ఒంటరితనానికి గురవుతాం. కానీ ఎప్పుడైతే మనం దేవుని యొద్దకు వస్తామో ఖచ్చితంగా దేవుడు విశ్రాంతిని కలుగు చేస్తాడంట. యెషయా ప్రవచన గ్రంథము 55:3 చూద్దాం. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఎప్పుడైతే చెవి యొగ్గి అంటే దేవుని యొక్క వాక్యం వినటానికి దేవుని దగ్గరికి వస్తామో ఖచ్చితంగా వారు బ్రతుకుతారంట. ఈరోజు మనం బ్రతుకున్నామంటే కేవలం దేవుని కృప. కానీ దేవుని యొద్దకి, దేవుని యొక్క వాక్యం వినటానికి వస్తే మన బ్రతకడానికి కావలసిన సామర్థ్యాన్ని దేవుడు దయచేస్తాడు. మన బ్రతకడానికి కావలసినటువంటి ఆశీర్వాదాన్ని, మన బ్రతకడానికి కావాల్సిన ధైర్యాన్ని, మన బ్రతకడానికి కావాల్సిన జాబుని, ఏదైనా. ఎందుకంటే మనిషి బ్రతకాలి అంటే ఏదో ఒకటి ఉండాలి, ఏదో ఒక జాబ్ అనో, ఏదో ఒకటి కష్టార్జితం, ఏదో ఒకటి తోడు ఉండాలి. అయితే చాలామంది అనుకుంటారు ఇది నా బలం, ఇది నా శక్తి, ఇది నా కష్టార్జితం. అసలు నీకు బలం ఇచ్చిందే దేవుడు, ఆ శక్తిని ఇచ్చిందే దేవుడు, అసలు బ్రతికిస్తున్నదే మన దేవుడు. కాబట్టి దేవుడి యొద్దకి మనం వస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని బ్రతికిస్తాడు.
దేవుడు మనం బ్రతకటానికి మార్గం చూపిస్తాడు. మనం బ్రతికేయడానికి ఒక ద్వారం అనేది ఆయనే ఓపెన్ చేస్తాడు. చూడండి యెషయా ప్రవచన గ్రంథం 55:1. దప్పికొని వారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. అయితే ఎప్పుడైతే దేవుని యొద్దకు మనం వస్తామో మన దప్పిక అనేది దేవుడు తీరుస్తాడంటే 55:1లో దప్పిక కొనుగొన్న వారం మీరు రండి దేవుడి యొద్దకు వస్తే ఖచ్చితంగా దేవుడు దప్పిక తీరుస్తాడంట. అంటే ఏంటి? దప్పిక అంటే దాహం అని కాదు. ఏదైతే కోరిక, ఏదైతే డిజైర్మెంట్, కోరికలు అంటే ఏవైతే ఆలోచన కలిగి ఉన్నామో, జాబ్ తెచ్చుకోవాలని, వివాహం జరగాలని, పిల్లల్ని కనాలని, లేదంటే ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలని, నా లైఫ్ ఎంత మంచిగా ఉండాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారు కోరుకొని మార్గాన్ని దేవుడు దయచేస్తాడు. ఆ యొక్క డిజైర్మెంట్, ఆ కోరికను దేవుడు నెరవేర్చి దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు మనం వచ్చినట్లయితే ఖచ్చితంగా మన యొక్క దాహాన్ని ఆయన తీర్చేవాడుగా ఉన్నాడంట. చూడండి యెషయా ప్రవచన గ్రంథం 48:15 ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో వారి మార్గాలు తేజరింపజేస్తానంటున్నాడు దేవుడు. అంటే చాలామంది ఎంచుకున్న మార్గాలు కరెక్ట్గా ఉండవు. కొన్ని రాంగ్ స్టెప్స్ వేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం దేవుని యొద్దకు వస్తామో ఏ మార్గము రైటో, ఏ మార్గం రాంగో, ఏ మార్గంలో చీకటి ఉంటుందో, ఏ మార్గంలో వెలుగు ఉంటుందో ఆయన మనకి దేవుడు చూపిస్తారు. అంతేకాదు కొంతమందికి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు, ఏ మార్గంలోకి వెళ్ళాలో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్న వారికి కూడా ఆయన ద్వారం తెరిచి ఒక మంచి మార్గంలో ఆయన నడిపించేవారు ఉన్నారు. కాబట్టి మనము వాళ్ళింటికి వీళ్ళింటికి, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి కాక దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.